హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. ఈపీఎఫ్ఓ పాస్బుక్ పైన తీసుకొచ్చినటువంటి ఓటీపీ ఆప్షన్ అనేది చాలా బ్యాడ్ అప్డేట్గా కనిపిస్తుంది. సో ఎందుకు ఈ విధంగా అంటున్నాను అనేది వీడియో చూడండి, వీడియోకి లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. సాధారణంగా మనం పిఎఫ్ అప్లై చేసేటప్పుడు ఈపీఎఫ్ మెంబర్ హోమ్ పేజ్ అని ఉంటుంది. అలానే పిఎఫ్ క్లెయిమ్ సెటిల్ అయిందా రిజెక్ట్ అయిందా చూడాలి అంటే ఈపీఎఫ్ పాస్బుక్ వెబ్సైట్ అనేది ఉంటుంది. అంటే రెండు డిఫరెంట్ వెబ్సైట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మనము ఈపీఎఫ్ పాస్బుక్లోకి లాగిన్ అయినప్పుడు ఈ విధంగా మనకు ఈపీఎఫ్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. యాక్చువల్లీ మనకు రెండు వేరు వెబ్సైట్స్ అనేవి అవసరం లేదు, ఒకే వెబ్సైట్లో అన్నీ కూడా చూపించవచ్చు. కానీ ఈపీఎఫ్ ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కాదు. ఈపీఎఫ్ మెంబర్స్కు ఉపయోగపడే అప్డేట్స్ కంటే ఉపయోగపడని అప్డేట్స్ పైనే ఎక్కువ దృష్టి అనేది పెడుతూ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, నేను ఇక్కడ యూఏఎన్ నెంబరు, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇక్కడ మనకు వన్ టైం ఓటీపీ అనేది వస్తుంది. ఇది న్యూ అప్డేటు. ఓకే, అప్డేట్ అయితే ఓకే, కానీ ఇక్కడ మనకు ఒక టైం అనేది కనిపిస్తూ ఉంది. అంటే ఏంటి, 1 minute లోపు మనకు కొన్నిసార్లు ఓటీపీ రావచ్చు, రాకపోవచ్చు. లేదా ఈపీఎఫ్ ఖాతాదారులు వేరే చోట ఉండి పిఎఫ్ వేరే వాళ్ళ ద్వారా పిఎఫ్ అప్లై చేయించుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు 1 minute ఓటీపీ తీసి ఓటీపీ సెండ్ చేసి ఆ 1 minute లోపే ఓటీపీ ఇక్కడ సబ్మిట్ చేయడం అనేది అందరికీ సాధ్యమయ్యేదైతే కాదు. ఎందుకంటే కొందరు ఊర్లో ఉండి ఎక్కడో ఉండి ఓటీపీ అనేది సెండ్ చేస్తూ ఉంటారు. కన్సల్టెంట్ ద్వారా కానీ ఫ్రెండ్స్ కానీ వేరే వాళ్ళ ద్వారా అప్లై చేస్తున్నప్పుడు ఇది 1 minute మనము అప్లోడ్ అయితే ఓటీపీ అనేది చేయలేము. అదే మనం ఈపీఎఫ్ మెంబర్ హోమ్ పేజ్ ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈపీఎఫ్ మెంబర్ హోమ్ పేజ్ ఇక్కడ ఓపెన్ చేశాను. మనకు రెండు వేరు వెబ్సైట్స్ అయితే ఉంటాయి. సంస్థ ఒకటే, కానీ పిఎఫ్ అప్లై చేయాలంటే ఒక వెబ్సైట్ ఉంటుంది. పిఎఫ్ అమౌంట్ ఎంత వచ్చింది మనకు అని చూడాలి అంటే మరొక వెబ్సైట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఇప్పుడు నేను యూఏఎన్ నెంబరు, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవుతాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు ఒక వన్ టైం ఓటీపీ అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ ఓటీపీ యొక్క వ్యాలిడిటీ అనేది మనకు 5 minutes అయితే ఇక్కడ మనకు చూపిస్తున్నారు. అంటే 5 minutes లోపు మీరు ఓటీపీ సబ్మిట్ చేసి ఎంటర్ చేస్తే ఈపీఎఫ్ మెంబర్ హోమ్ పేజ్లోకి లాగిన్ అవుతారు. ఇక్కడ నుండి కేవైసీ కానీ పిఎఫ్ విత్డ్రాల్ కానీ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇది ఓకే, ఎందుకంటే 5 minutes టైం ఇచ్చారు కాబట్టి 5 minutesలో మనము ఏ పర్సను ఎంత దూరంలో ఉన్నా కూడా మనకు ఓటీపీ అనేది వస్తుంది. ఒక 2 minutes టైం అయినా కనీసం టైం అనేది తీసుకుంటుంది. కానీ పిఎఫ్ పాస్బుక్ చెక్ చేయాలి అంటే చాలా కష్టమైతే అవుతుంది. ఎందుకంటే అందరూ అంత త్వరగా ఓటీపీని చూసి రీడ్ చేసి సెండ్ చేసేటటువంటి పరిస్థితిలో ఉండకూడదు కదా. కొందరికి అసలు ఓటీపీ వెతకడానికే 1 minute పైగా టైం అనేది పడుతుంది. అంటే నేనేం చెప్తున్నానంటే ఈపీఎఫ్ఓ ఇప్పుడు మనం గత 3 days నుండి పిఎఫ్ అప్లై చేయలేకపోతున్నాం. ఈపీఎఫ్ సర్వర్ రావట్లేదు, ఆధార్ ఓటీపీ రావట్లేదు. వీటిపైన ఏదైనా కొత్తగా అప్డేట్ తీసుకొస్తే బాగుంటుంది, కానీ వీటిపైన అప్డేట్ తీసుకురాదు. ఏదో ఉపయోగం లేని అప్డేట్స్ అన్నీ. ఈపీఎఫ్ పాస్బుక్ పైన ఎటువంటి అప్డేట్ తీసుకొచ్చినా ఈపీఎఫ్ ఖాతాదారులకు ఎటువంటి ఉపయోగం అనేది దానివల్ల లేదు. ఎందుకంటే పిఎఫ్ క్లెయిమ్ సెటిల్ అయిందా లేదా తెలుసుకునే దానికే ఈపీఎఫ్ వెబ్సైట్ అనేది. కానీ అక్కడ ఏదో ఓటీపీ తీసుకొచ్చి ఓటీపీ ఉన్నా ఓటీపీ లేకున్నా అక్కడ ఎటువంటి ఫ్రాడ్ జరిగే అవకాశం ఉండదు. ఎందుకంటే పిఎఫ్ క్లెయిమ్ మనకు ఆటో క్లెయిమ్స్ అవుతున్నాయి. అంటే ఏంటి, ఫుల్లీ డిజిటల్లీ లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్కే పిఎఫ్ అమౌంట్ అనేది విత్డ్రా అవుతుంది. ఇతరుల అకౌంట్లకు పిఎఫ్ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వదు. అటువంటప్పుడు కొత్త అప్డేట్స్ పిఎఫ్ పాస్బుక్ వెబ్సైట్ పైన అవసరం లేదు అనేది నా అభిప్రాయం. దానివల్ల చాలామందికి ఆ 1 minute ఓటీపీ ఎంటర్ చేసేలోపే ఆ టైం వెళ్ళిపోతుంది. మళ్ళీ కొత్త ఓటీపీ తీసుకోవాలి. ఆ కొత్త ఓటీపీ వెంటనే వస్తుందా, దానికి ఒక 10 seconds 20 seconds టైం అనేది తీసుకుంటుంది. దాని తర్వాత 20 seconds గడుస్తుంది. ఆ 40 secondsలో ఓటీపీ ఎంటర్ చేసేలోపు మళ్ళీ అది ఎక్స్పైర్ అయిపోతుంది. ఇలా చాలామందికి చిరాకు వస్తుంది అన్నమాట. ఎన్నిసార్లు ఓటీపీ ఎంటర్ చేయాలి, లేదంటే నేను ఇక్కడ ఓటీపీ నేను సెండ్ చేస్తున్నాను వేరే వాళ్ళకు. సో వాళ్ళ దగ్గర తీసుకొని నేను ఓటీపీ ఎంటర్ చేసే లోపే మళ్ళీ టైం ఎక్స్పైర్ అయిపోతుంది. మళ్ళీ కొత్త ఓటీపీ తీసుకోండి అని అడుగుతుందన్నమాట. సో దీనివల్ల చాలామందికి ఇబ్బంది అయితే జరుగుతుంది. సో ఈపీఎఫ్ఓ దీనిపైన దృష్టి పెట్టి ఆ టైం అనేది లిమిట్ పెంచాలి. లేదా ఈపీఎఫ్ పాస్బుక్ చూసే సమయంలో ఓటీపీ అనేది అవసరమే లేదు, ఎటువంటి ఉపయోగం లేదు. తెలుసు, ఈపీఎఫ్ఓ చాలామంది తెలుసు ఉపయోగపడే పనులు తక్కువ, ఉపయోగం లేని పనులు ఎక్కువ చేస్తూ ఉంటుంది.
సో ఇది అప్డేటు. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.